వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వద్ద పట్టణ నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయంగా నిలిచిపోతుంది అని, భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యాంగంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరిపాలించారు. అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కావలిలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. పైన పోస్తారు రాజా ఇల్లు మన మీద పోస్తారా? ఏం చేస్తారు? ఉండండి తర్వాత 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 ఆపను మా మీద పోస్తారు. మధ్యలో పెట్టరా. ఈరోజు భారత జాతి గర్వించదగినటువంటి రోజు. ఈరోజు భారతదేశంలో ఈరోజు మనం నడిచే నడక, పీల్చే గాలి, సంపాదించుకునే ఆస్తి, జీవించే హక్కు మనందరికీ కల్పించి భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించిన ధీరోదాత్తుడు, కలియుగ దైవం ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంబేద్కర్ సోదరులందరికీ కూడా ఈరోజు ఈ జన్మదినం అంకితం చేస్తూ, ఈ జన్మదినం మనందరి ఇళ్లలో కూడా ఆనందాన్ని నింపుతూ, ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రోజున దీన్ని ఇంటి పండుగగా ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రామ మందిరాలు ఎలా వెలిసినాయో అలాగే ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అలాగే వెలిసినాయి. అంటే అంబేద్కర్ గారు చూపిన మార్గం, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు, అంబేద్కర్ గారు చూపినటువంటి ఆశయాలు ఈ రోజున పేద, బడుగు, బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగిలినాయి. కాబట్టి ఈరోజు వారందరినీ కూడా ఈరోజు మన అందరూ కూడా దేవుడిగా కొలుచుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ మూలలో చూసినా అంబేద్కర్ జయంతిని మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుడు చూపిన మార్గం. 50 సంవత్సరాల క్రితం, 78 సంవత్సరాల స్వాతంత్ర సమరం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, పేదవాళ్ళు ఎలా జీవించాలి, పేదలకు సమాన హక్కులు ఎలా రావాలి, ఆస్తి హక్కులు ఎలా రావాలి, విద్యా హక్కులు ఎలా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే, అందరూ సమానంగా బతకాలంటే ఎలా జీవించాలో రచించిన మార్గంలోనే ఈరోజు మన అందరూ ప్రయాణిస్తున్నామంటే 78 సంవత్సరాల ముందే ఈ దేశం ఎలా ఉండాలో నిర్ణయించిన దార్శనికుడు. అందుకే ఈరోజు ప్రజల పాలిట దేవుడయ్యాడు. ఈరోజు దేవుళ్ళు మన గుడిలకు పోయి మొక్కుతున్నాం, కానీ నిరంతరం గాలిలో ప్రతి దిక్కడ ఈరోజు అంబేద్కర్ ఆశయం పయనిస్తూనే ఉంది. ఎక్కడికి పోయిన అంబేద్కర్ ఆశయాల ప్రకారమే మనం నడుస్తున్నాం. ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా, ఎక్కడంటే కూర్చోగలుగుతున్నా, లేదా గుడికి వెళ్ళగలుగుతున్నా, అన్నీ జరిగినాయి అంటే ఒక అంబేద్కర్ గారి మార్గదర్శనంలోనే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, అంటరాని తరాన్ని రూపమాపే వ్యక్తిగా ఈ భారతదేశ స్వాతంత్రంలో తనకంటూ ఒక ముద్రను వేసుకుని భారత రాజ్యాంగాన్ని ఈరోజు రచించి మనందరికీ దార్శనికుడైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని మనందరూ కూడా ముందుకు తీసుకుపోతాను. వారి ఆశయ సాధనలో నిరంతరం కూడా పేద, బడుగు, బలహీన వర్గాలని హక్కును చేర్చుకోవటం, వారిని సమాజంలో ఉన్నత స్థాయికి పెంచేంత వరకు సమాన హక్కులు కల్పిస్తూ విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆస్తుల్లో కావచ్చు, అన్నిట్లో కూడా వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకొచ్చే రోజే నిజమైన భారతదేశం, నిజమైనటువంటి దేశం. అప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరూ కూడా నెరవేర్చినట్టుగా భావించినట్టు, అటువంటి ఆశయాలకి కావలి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు పోతుందని కూడా తెలియజేస్తూ జై భీమ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS,
జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.